ఏపీలో మద్యం తయారీపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బీజేపీ పురంధేశ్వరి ఆరోపణలకు అధికార వైసీపీ అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సరైన ఆధారాలు లేకుండానే పురంధేశ్వరి ఆరోపణలు చేస్తుందని తిప్పికొడుతున్నారు. ఏపీలో మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా అని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ప్రశ్నించారు. కంపెనీ యజమానుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ కంపెనీల యజమానులంతా వైసీపీ వాళ్ళేనని వేరే చెప్పనవసరం లేదని దుయ్యబట్టారు. ధైర్యం ఉంటే మద్యం కంపెనీల యజమానుల పేర్లన్నీ బయటపెట్టాలని సవాల్ విసిరారు. డిస్టిలరీస్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ హైదరాబాద్లో సాగర్ సొసైటీ, ప్లాట్ నంబర్ 64, సాగర్ సొసైటీ, రోడ్ నంబర్ 2, బంజారా హిల్స్. అక్కడ ఈ అదాన్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. ఈ అదాన్ కంపెనీకి ఒక్క సంవత్సరంలోనే 1164.86 కోట్లకి సంబంధించినటువంటి ఆర్డర్స్ సేకరణ ఈ కంపెనీ నుండి జరిగింది, అదాన్ డిస్టిలరీస్ నుండి. ఈ విశాఖ డిస్టిలరీస్ చింతకాయల రాజేష్ అక్కడ డైరెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా పిఎంకే డిస్టిలరీస్లో పుట్టా మహేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఈ రెండు కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ బలవంతంగా తీసుకుని వారి బ్రాండ్లని అక్కడ వారు తయారు చేయడం జరుగుతుంది. ఆ బ్రాండ్లు ఏంటి? ఏసీ బ్లాక్ రిజర్వ్ విస్కీ, అదాన్ సుప్రీం బ్లెండెడ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, అరిస్టోక్రాటిక్ ప్రీమియం విస్కీ. ఈ బ్రాండ్లు అక్కడ తయారు చేయబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ అదాన్ డిస్టిలరీస్ వెనకాల విజయసాయిరెడ్డి గారు ఉన్నారు అన్నది మాకున్నటువంటి సమాచారం. అంటే అప్పుడు ఏమన్నారు, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా వాటికి పర్మిషన్స్ ఇచ్చింది అని చెప్పి అన్నారు. కానీ ఈ బ్రాండ్ ఏదైతే ఉందో, ఈ ఎస్పీవై ఆగ్రో నుండి తయారు చేయబడుతున్నటువంటి బ్రాండ్కి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సేకరణ జరుగుతుంది. ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. ఈ ఎంఎస్ బయోటెక్ వాళ్ళు ఒకే అడ్రస్ నుండి, వారు సాగర్ సొసైటీ, ప్లాట్ నంబర్ 64, రోడ్ నంబర్ 2, బంజారా హిల్స్. అక్కడ నుండి ఈ రెండు కంపెనీలు ఒకే అడ్రస్ నుండి వారి యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. దీని యొక్క యజమాని వచ్చి అమ్మిరెడ్డి జై. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఆమె నిలకడలేని నాయకురాలని ఎద్దేవా చేశారు. బీజేపీలో పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. కుటుంబం గురించి మాత్రమే ఆమె ఆలోచిస్తారని, ప్రజల కోసం కాదన్నారు. మద్యం ఆదాయంలో వైసీపీ నేతలపై ఆరోపణలు చేసే ముందు పురంధేశ్వరి ఆధారాలు సేకరించుకోవాలన్నారు. మద్యం విషయంలో తనపై ఎంపీ మిథున్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు మద్యం, నాన్ వెజ్ అలవాటు లేదని తెలిపారు. ఏపీలో ఉన్న లిక్కర్ బ్రాండ్స్ ఏమున్నాయో తనకు తెలియదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వచ్చారు. అంటే తనకు ఒక నిలకడ లేనటువంటి రాజకీయ నాయకురాలు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. సిద్ధాంతాలు లేవు, నైతిక విలువలు లేవు. ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఏ రాజకీయ నాయకుడికైనా వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు ఉంటేనే రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో రాణిస్తారు అన్నటువంటిది, ప్రజలు అభిమానిస్తారు అన్నటువంటిది సత్యం. పురంధేశ్వరి గురించి చెప్పాలి. నేను ఎక్కువ మహిళ కాబట్టి మహిళల పట్ల మన పార్టీకి ఉన్నటువంటి గౌరవం కానీ, మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పురంధేశ్వరి గురించి ఎక్కువ మాట్లాడను. అయినప్పటికీ కూడా తను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి, నా గురించి, మిథున్ రెడ్డి గురించి మాట్లాడింది కాబట్టి నేను దీని మీద తప్పకుండా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పురంధరేశ్వరికి ఒక నియోజకవర్గం లేదు. మీరు చెప్పండి, తన్నే చెప్పమనండి. తను ఫలాని నియోజకవర్గం, రాజ్యసభ సభ్యుడిని, నాకేం నియోజకవర్గం ఉండదు. కానీ పురంధేశ్వరికి ఈ రోజైనా, నేను బీజేపీ నుంచి గతంలో కాంగ్రెస్లో ఉన్నాను,
గతంలో సోనియా గాంధీని ఏ రకంగా అద్భుతంగా పొగిడిందన్నటువంటిది నేను ట్వీట్ లో కూడా చెప్పాను. ఈ రోజు బీజేపీలోకి వచ్చి తన యొక్క స్వార్థ ప్రయోజనాలని, తన యొక్క కుటుంబ ప్రయోజనాలని, తన యొక్క సొంత అజెండాని ఏదైతే ఆమె ముందుకు తీసుకెళ్తుందే తప్ప బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలని, రాజకీయ పార్టీ ప్రయోజనాలని తను పరిరక్షించడం లేదు అన్నటువంటి తెలుసుకోవచ్చు. పురంధేశ్వరికి తెలిసింది ఒకటి, పురంధరేశ్వరికి ఆమె కుటుంబం గురించి తెలుసు, ఆమె సామాజిక వర్గం గురించి తెలుసు, అంతేగాని రాష్ట్రాన్ని గురించి తెలియదు, రాష్ట్ర ప్రజల గురించి తెలియదు. ఒక నియోజకవర్గం లేనటువంటి రాజకీయ నాయకురాలు ఆమె విమర్శించడం అన్నటువంటిది చాలా అర్ధరహితమైనటువంటి ఆరోపణలు ఆమె చేస్తున్నారన్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా